వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి నేర్చుకుందాం. క్రితం క్లాస్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగంగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల గురించి నేర్చుకోవడం జరిగింది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణంలో భాగంగా మిగిలిపోయినటువంటి శుక్రకణ నిర్మాణం గురించి నేర్చుకుంటూ మిగిలిన స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల గురించి ఈరోజు క్లాస్లో మనం చూద్దాం. మనకు తెలుసు, పురుషుల లోపల ముష్కాల నుండి శుక్రకణాలు అనేటువంటివి విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ముష్కాల నుండి విడుదలైనటువంటి శుక్రకణాల నిర్మాణం అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. శుక్రకణ నిర్మాణాన్ని మనం ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. ఇక్కడ ఈ భాగాన్ని మనం తల అని, ఈ భాగాన్ని మధ్య భాగంగాను, ఈ భాగాన్ని తోక భాగంగాను మనం ప్రధానంగా విభజిస్తాం. ఈ విభజన లోపల తల భాగం లోపల మనకి ఏక్రోసోమ్ అనేటువంటి ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఈ ఏక్రోసోమ్ అనేటువంటి నిర్మాణము కొచ్చగా ఉంటూ శుక్రకణము ముందు కదలడం లోపల ఉపయోగపడుతుంది. మెహనం ద్వారా యోనిలోకి ప్రవేశపెట్టబడినటువంటి శుక్రకణాలు అనేటువంటివి గర్భాశయ ముఖద్వారం ద్వారా గర్భాశయంలోకి ప్రవేశించి, గర్భాశయం నుంచి ఫాలోపియన్ నాళంలోకి ప్రవేశించి, ఫాలోపియన్ నాళం లోపల అండంతో సంయోగం చెందాల్సి ఉంటుంది. ఈ రకమైన ప్రయాణం చేయడం కోసము ఏక్రోసోమ్ ఈ కొచ్చని నిర్మాణం అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది. ఈ తలకు ముందు భాగంలో ఉన్నటువంటి కొచ్చని నిర్మాణాన్నే ఏక్రోసోమ్ అని అంటాము. ఏక్రోసోమ్ యొక్క దిగువ భాగంలో మనకి తల అనేటువంటిది ఉంది. శుక్రకణం అనేటువంటిది ఒక కణం కాబట్టి ఈ కణానికి కేంద్రకం అనేటువంటిది ఈ తల భాగంలోనే ఉంటుంది. ఈ తల భాగానికి కింది భాగాన్ని మెడగాను, ఆ మెడ యొక్క కింది భాగంలో మనము కొన్ని మైటోకాండ్రియాలని అబ్జర్వ్ చేయవచ్చు. ఈ రకంగా మైటోకాండ్రియాలు, శుక్రకణం లోపల మైటోకాండ్రియాలు అనేటువంటివి మధ్య భాగంలో ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ మధ్య భాగం తర్వాత ఉన్నటువంటి భాగాన్నే తోక భాగంగా మనం పిలుస్తాము. ఈ తోక భాగం అనేటువంటిది శుక్రకణము తన గమనాన్ని మార్చుకోవడానికి, అంటే దిశను మార్చుకోవడానికి ఈ తోక భాగం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇది శుక్రకణానికి సంబంధించినటువంటి సమాచారం. ఇంకా నెక్స్ట్ మనకి ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల మరొక ముఖ్యమైన భాగము బీజకణ ఉత్పత్తి. బీజకణ ఉత్పత్తి అనగా పురుషుల లోపల ముష్కం నుండి శుక్రకణాలు, అదేవిధంగా స్త్రీల లోపల స్త్రీ బీజ కోశాల నుండి అండాలు ఉత్పత్తి చేయబడే ప్రక్రియనే మనము బీజకణోత్పత్తిగా పేర్కొంటాము. బీజకణోత్పత్తి అనగా శుక్రకణాలని మరియు అండాలని బీజకణాలు అని పేర్కొంటాము. ఈ శుక్రకణాలు మరియు అండాలు విడుదల కావడాన్నే బీజకణోత్పత్తిగా మనము బీజకణోత్పత్తి ప్రక్రియగా పిలుస్తాము. అయితే ఈ శుక్రకణాలు అనేటువంటివి ఏ విధంగా విడుదల చేయబడతాయనంటే, ముందుగా మనకి శుక్రమాతృ కణాలు అనేటువంటివి ఉంటాయి. ఈ శుక్రమాతృ కణాల నుండి శుక్రకణాలు ఏర్పడతాయి. ఈ శుక్రమాతృ కణాల నుంచి శుక్రకణాలు ఏర్పడే ప్రక్రియనే శుక్రకణ ఉత్పత్తి లేదా శుక్రకణ జననము అని అంటాము. శుక్రమాతృ కణాల నుండి శుక్రకణాలు ఏర్పడడాన్నే శుక్రకణ ఉత్పత్తి లేదా శుక్రకణ జననము అని అంటారు. మరి వీటి లోపల మనకి ఏ రకంగా శుక్రకణాల విడుదల జరుగుతుందన్న విషయాన్ని చూసినట్లయితే, క్రియాశీలక శుక్రకణాలు, శుక్రకణ జననం తర్వాత ఏర్పడేటువంటి క్రియాశీలక శుక్రకణాలు ఏవైతే ఉన్నాయో ఈ శుక్రకణాలు అనేటువంటివి శుక్రవాహిక నాళికల నుండి, శుక్రవాహిక నాళికలు అని అంటే ముష్కం లోపలి భాగంలో ఉండేటువంటి శుక్రవాహిక నాళికలు, ఈ ముష్కం లోపల ఉండేటువంటి శుక్రవాహిక నాళికల నుండి క్రియాశీలక శుక్రకణాలు అనేటువంటివి శుక్రకణోత్పాదిక నాళికా కుహరం అని అంటాం. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల ఎపిడెమిస్ అని అంటాము. శుక్రకణోత్పాదిక నాళికా కుహరంలోకి విడుదల కావడాన్నే శుక్రకణాల విడుదల అని అంటాము. శుక్రకణం లోపల శుక్రకణాల ఉత్పత్తి లేదా శుక్రకణ జననం జరిగిన తర్వాత క్రియాశీలక శుక్రకణాలు అనేటువంటివి శుక్రవాహిక నాళికల నుండి ముష్కం లోపల ఉండేటువంటివి, ఈ రకంగా ముష్కం అనేటువంటిది ఉంటుంది. ఈ ముష్కం లోపల ఉన్నటువంటి శుక్రవాహిక నాళికలు ఏవైతే ఉన్నాయో ఈ శుక్రవాహిక నాళికలన్నీ కూడా మనకి ఈ శుక్రకణోత్పాదిక నాళికా కుహరం అని అంటాము. ఈ రకంగా ఉంటుంది. ముష్కం యొక్క బయటి భాగం లోపల ఎపిడెమిస్ అనేటువంటిది ఉంటుంది. ఈ శుక్రకణోత్పాదిక నాళికా కుహరంలోకి శుక్రకణాలు రావడాన్నే శుక్రకణాల విడుదలగా పేర్కొంటాం. నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే ఈ శుక్రకణోత్పాదిక లోపల మనకి తోడ్పడేటువంటి హార్మోన్, వీటి ఉత్పత్తికి తోడ్పడేటువంటి హార్మోన్ గొనడోట్రోపిన్ విడుదల హార్మోన్ అని మనం పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా మరొక హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ లీడిక్ కణాలపై, ఒక ప్రత్యేకమైన కణాలు అనేటువంటి ఇక్కడ ఉన్నాయి, లీడిక్ కణాలపై పనిచేసి ఆండ్రోజన్లని స్రవింపజేస్తాయి.
లుటినైజింగ్ హార్మోన్ అనేటువంటిది ఆండ్రోజన్లని స్రవింపజేస్తుంది. అదేవిధంగా గొనడోట్రోపిన్ విడుదల హార్మోన్ అనేటువంటిది శుక్ర కణాల ఉత్పత్తికి తోడ్పడేటువంటి హార్మోన్. నెక్స్ట్ మనము స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల గురించి చూద్దాం. ఇప్పటివరకు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల గురించి మరి శుక్రకణ నిర్మాణం గురించి శుక్రకణాల విడుదల గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాల గురించి చూద్దాం. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని మనము గైనకాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. మరి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఏర్పడేటువంటి వ్యాధులని చికిత్స చేసేటువంటి డాక్టర్లని మనము గైనకాలజిస్ట్ అని కూడా అంటాము. గైనకాలజీ అనగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అధ్యయనము, అదేవిధంగా గైనకాలజిస్ట్ అనగా వాటికి సంబంధించినటువంటి డాక్టర్లు అని మనం గుర్తుంచుకోవాలి. ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల ఒక జత స్త్రీ బీజ కోశాలు అంటే 2 స్త్రీ బీజ కోశాలు, ఈ స్త్రీ బీజ కోశాలకి అనుసంధానంగా ఒక జత ఫాలోపియన్ నాళాలు, ఫాలోపియన్ ట్యూబ్స్ అని అంటాము. అంటే 2 ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటువంటివి ఎడమ వైపున ఒకటి కుడివైపున ఒకటి ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటికి మధ్య భాగం లోపల గర్భాశయము, గర్భాశయానికి చివరి భాగం లోపల యోని, మరి ఈ నిర్మాణాలకి అనుబంధంగా గ్రంథులు అనేటువంటివి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాలకు సంబంధించినటువంటి వివిధ భాగాలు. ఇప్పుడు మనము ఈ డయాగ్రామ్ ద్వారా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ నిర్మాణాన్ని ఒకసారి పరిశీలిద్దాము. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణమే యోనిగా పేర్కొనడం జరుగుతుంది. ఈ యోని తర్వాత ఉన్నటువంటి భాగాన్ని గ్రీవం అని అంటాము. మనం ఇంగ్లీష్ లోపల సర్విక్స్ అని అంటాము. ఈ సర్విక్స్ తర్వాత ఉన్నటువంటి భాగాన్ని, ఈ భాగాన్ని అంతా కూడా గర్భాశయం అని పేర్కొనడం జరుగుతుంది. ఈ భాగాన్ని అంతా కూడా మనము గర్భాశయంగా పేర్కొంటాము. శిశువు అభివృద్ధి అనేటువంటిది, పిండాభివృద్ధి అనేటువంటిది ఈ గర్భాశయం లోపలే జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ద్వారా మెహనం ద్వారా చొప్పించబడినటువంటి శుక్రకణాలు అనేటువంటివి యోనిలోకి, యోని ద్వారా గ్రీవం, గ్రీవం ద్వారా గర్భాశయము, గర్భాశయం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఫాలోపియన్ ట్యూబ్స్. సో ఇక్కడ చూడండి, ఇరువైపులా ఉన్నటువంటి 2 ఫాలోపియన్ ట్యూబ్లను ఇక్కడ గమనించవచ్చు. ఇది ఒక ఫాలోపియన్ ట్యూబ్, అదేవిధంగా ఇది మరొక ఫాలోపియన్ ట్యూబ్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ ఫాలోపియన్ ట్యూబులకి అనుబంధంగా మనకి 2 స్త్రీబీజ కోశాలు, లెఫ్ట్ సైడ్న ఒకటి, రైట్ సైడ్న ఒకటి. సో ఈ ప్రాంతాన్ని మనము స్త్రీబీజ కోశము, ఇక్కడ మరొక స్త్రీబీజ కోశం అనేటువంటిది ఉంది. సో ఇక్కడ ఏర్పడేటువంటి ఏవైతే బీజకణోత్పత్తిలో భాగంగా మనకి ఇక్కడ అండాలు ఏర్పడతాయి స్త్రీబీజ కోశాలలో. స్త్రీబీజ కోశాలలో ఏర్పడినటువంటి అండాలు అనేటువంటివి ఈ గరాటు వంటి నిర్మాణం ద్వారా, ఈ గరాటు వంటి నిర్మాణం ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ గరాటు వంటి నిర్మాణం ద్వారా మనకి ఫాలోపియన్ నాళలోకి అండాలు అనేటువంటివి ప్రవేశిస్తాయి. ఇక్కడ మెహనం ద్వారా చొప్పించబడినటువంటి శుక్రకణాలు అనేటువంటివి సర్విక్స్ అదే గ్రీవం ద్వారా ప్రయాణం చేస్తూ ఇక్కడ మనకి ఈ గర్భాశయం లోపల ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఫాలోపియన్ నాళాల్లోకి ప్రవేశిస్తాయి. ఫాలోపియన్ నాళంలోకి ప్రవేశించినటువంటి శుక్రకణం, ఈ రకంగా ఫాలోపియన్ నాళంలోకి ప్రవేశించినటువంటి శుక్రకణం ఏదైతే ఉందో ఇక్కడ అన్నంతో కలిసిపోయి ఇక్కడ సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడడం జరుగుతుంది. అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మానవుని లోపల సంయుక్త బీజం ఏర్పాటు లేదా ఫలదీకరణం అనేటువంటిది ఫాలోపియన్ నాళాల్లో జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఫాలోపియన్ నాళంలో ఏర్పడేటువంటి జైగోట్ లేదా సంయుక్త బీజం ఏదైతే ఉందో తిరిగి మరల గర్భాశయంలోకి ప్రవేశించి ఈ గర్భాశయం లోపల మనకి ఇక్కడ ఈ పిండం అనేటువంటిది ఈ గర్భాశయ గోడలకి అతుక్కొని పిండం అనేటువంటిది అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల లోపల ఈ రకంగా ఏర్పడేటువంటి సంయుక్త బీజము ఫాలోపియన్ నాళాల నుంచి గర్భాశయంలోకి ప్రవేశించకుండా ఫాలోపియన్ నాళాల్లోనే అభివృద్ధి చెందడం అనేటువంటిది తరచుగా చూస్తూ ఉంటాము. దీన్నే మనము ఎక్టో ప్రెగ్నెన్సీ అని కూడా అంటాము. ఈ రకమైనటువంటి ప్రెగ్నెన్సీ ప్రమాదకరమైనది కావున తప్పకుండా అబార్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, గర్భాశయంలో పిండాభివృద్ధి జరగకుండా ఫాలోపియన్ నాళంలోనే పిండాభివృద్ధి కనుక జరిగినట్లయితే దాన్ని ఎక్టో ప్రెగ్నెన్సీ అని అంటారు. ఆ రకమైనటువంటి ప్రెగ్నెన్సీ ప్రమాదకరమైనటువంటి కాబట్టి అబార్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకి సంబంధించినటువంటి నిర్మాణాల గురించి. యోని, గ్రీవం, గర్భాశయము, ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత ఫాలోపియన్ ట్యూబ్స్ అనేటువంటివి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఈ అండోత్పత్తిని కనుక చూసినట్లయితే స్త్రీబీజ కోశాల నుండి అండం ఉత్పత్తి చేయబడే ప్రక్రియ ఇంతకుముందే మనం చూసాము. సో బీజకోశాల నుండి గర్భాశయం వరకు వ్యాపించినటువంటి నిర్మాణాలనే ఫాలోపియన్ నాళాలు లేదా ఫాలోపియన్ ట్యూబ్స్ అంటాము. ఇంతకుముందు డయాగ్రామ్లో మనము చూడడం జరిగింది. 2 స్త్రీబీజ కోశాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ 2 స్త్రీబీజ కోశాల నుండి గర్భాశయం వరకు వ్యాపించినటువంటి ట్యూబ్ల వంటి నిర్మాణం. ఇక్కడ చూడండి, ఇది మనకి
ఈ స్త్రీ బీజ కోశాలు ఎడమ వైపున ఒకటి కుడి వైపున ఒకటి. సో ఈ రెండు స్త్రీ బీజ కోశాల నుండి గర్భాశయం, ఈ ప్రాంతాన్ని గర్భాశయం అని అంటున్నాం కదా. స్త్రీ బీజ కోశాల నుండి గర్భాశయం వరకు ఈ రకంగా ఉన్నటువంటి నాళాలనే మనము ఫాలోపియన్ నాళాలు అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే ఫలదీకరణ అనేటువంటి అంశాన్ని చూద్దాం. ఫలదీకరణ అనగా శుక్రకణం, పురుషుని లోపల ముష్కాల నుండి ఏర్పడేటువంటి శుక్రకణం, అదేవిధంగా స్త్రీల లోపల స్త్రీ బీజ కోశాల నుండి ఏర్పడేటువంటి అండం, ఈ రెండు సంయోగం చెంది సో శుక్రకణం అనేటువంటిది ఏకస్థితిక కణము, అండం అనేటువంటిది కూడా ఏకస్థితిక కణము. ఈ రకంగా రెండు ఏకస్థితిక కణాలు కలిసిపోయి ఒక ద్వయస్థితిక సంయుక్త బీజం ఏర్పడే ప్రక్రియనే మనము ఫలదీకరణ లేదా సింగమి అంటామన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఫలదీకరణ లేదా సింగమి అంటారు. సో నేను ఇంతకుముందే చెప్పాను, మానవుల లోపల ఫలదీకరణం జరిగే ప్రదేశం అని అడిగినట్లయితే ఫాలోపియన్ నాళం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. వివిధ రకాల జీవుల లోపల ఫలదీకరణ జరిగేటువంటి ప్రదేశం అనేటువంటిది వేరువేరుగా ఉంటుంది. ముష్క గోనుల లోపల కొన్ని జీవుల లోపల, మరి స్త్రీబీజ కోశాల లోపల కొన్ని జీవుల లోపల, అదేవిధంగా ముష్కాల లోపల కొన్ని జీవుల లోపల ఫలదీకరణం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు మానవుల్లో మాత్రం ఫలదీకరణ జరిగే ప్రదేశం మాత్రము ఫాలోపియన్ నాళం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే లింగ నిర్ధారణ అనేటువంటిది ఫలదీకరణ సమయంలోనే జరుగుతుంది. అదేవిధంగా అంటే మనకి ఎప్పుడైతే అండం శుక్రకణంతో కలిసిపోతుందో మనకు తెలుసు XX క్రోమోజోమ్స్ అని అంటాము, అదేవిధంగా XY క్రోమోజోమ్స్ అని అంటాము. పురుషుని యొక్క శుక్రకణం లోపల 23వ జత క్రోమోజోమ్లు అనేటువంటివి XYగా ఉంటాయి. స్త్రీ యొక్క 23వ జత క్రోమోజోమ్లు అనేటువంటివి XXగా ఉంటాయి. ఎప్పుడైతే ఈ X అనేటువంటిది ఈ Xతో కలిసిపోతుందో మరో XX ఏర్పడుతుంది. ఈ X అనేటువంటిది Yతో కలిసిపోతుందో XY అనేటువంటి క్రోమోజోమ్ల జత అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ XX క్రోమోజోమ్ల జత కలిగినటువంటి జీవి పురుష జీవిగాను, XY క్రోమోజోమ్ల స్థితి కలిగినటువంటి జీవి స్త్రీ జీవిగాను ఏర్పడుతుంది. అంటే ఒక ఆడ సంతానం కలగాలి అని అంటే పురుషుడు దానం చేసేటువంటి Y క్రోమోజోమ్ కారణంగానే ఇక్కడ ఆడ సంతానం కలుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో సంయుక్త బీజం అనేటువంటిది ఈ విధంగా ఫలదీకరణ సమయం లోపల మనకు సంయుక్త బీజం ఏర్పడుతుంది. సంయుక్త బీజం అనేటువంటిది పిండంగా మారుతుంది. ఈ పిండం భ్రూణం తదుపరి శిశువుగాను మార్పు చెంది జన్మించడం అనేటువంటి జరుగుతుంది. సంయుక్త బీజం, పిండం, భ్రూణం, శిశువు. సో ఇక్కడ ఫలదీకరణ నుంచి శిశువు వరకు ఉన్నటువంటి దశలని కాలక్రమంలో అమర్చండి అని అడిగినప్పుడు గుర్తుంచుకోండి, ముందుగా సంయుక్త బీజం లేదా జైగోడ్, పిండం, తర్వాత భ్రూణం, తర్వాత శిశువు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సంయుక్త బీజం పిండంగా మారి, సో ఇక్కడ పిండ ప్రతిష్టాపనకి కనుక డెఫినేషన్ ఇవ్వాలనుకుంటే సంయుక్త బీజం అనేటువంటిది పిండంగా మారుతుంది. ఈ సంయుక్త బీజం పిండంగా మారి ఫాలోపియన్ నాళం, మనం ఏదైతే ట్యూబ్స్ అని అనుకున్నామో ఫాలోపియన్ ట్యూబ్లో నుంచి గర్భాశయంలోకి ప్రవేశించి గర్భాశయ గోడలకి అతుక్కోవడాన్నే పిండ ప్రతిష్టాపన అని పేర్కొనడం జరుగుతుంది. సో సంయుక్త బీజం పిండంగా మారి ఫాలోపియన్ నాళం నుండి గర్భాశయంలోకి ప్రవేశించి గర్భాశయాన్ని మనం ఇంగ్లీష్ లోపల యూట్రస్ అని అంటాం. ఆ యూట్రస్ వాల్స్కి అతుక్కోవడాన్నే మనము పిండ ప్రతిష్టాపనగా పేర్కొంటాం. నెక్స్ట్ మనకి ఈ రకంగా పిండం అనేటువంటిది గర్భాశయ గోడలకి అతుక్కున్న తర్వాత పిండాభివృద్ధి లోపల వారానికి మనకి మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను వారాలని మరియు ఆ పర్టికులర్ వీక్ లోపల లేదా వారం లోపల జరిగేటువంటి మార్పులని ఇక్కడ లిస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. మనకి 6వ వారం లోపల మనకి నాడీ వ్యవస్థ మరియు బ్లడ్ గ్రూప్ అనేటువంటిది ఏర్పడుతుంది. ముందుగా మనకి నాడీ వ్యవస్థ మరియు బ్లడ్ గ్రూప్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ తర్వాతనే మనకి హృదయము, మరి ఒకవేళ మగ శిశువు అయితే ముష్కాలు అనేటువంటివి ఏర్పడతాయి 7వ వారం లోపల. 7వ వారం లోపలనే ముందుగా ఏర్పడేటువంటి అవయవంగా గుండెని మనం పేర్కొనవచ్చు. 8వ వారం నుంచే మనకి హృదయ స్పందన అనేటువంటిది ప్రారంభమవుతుంది. 8వ వారం నుండే మనకి హృదయ స్పందన అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ 8వ వారం నుంచే మనకి చేతులు కాళ్ళు కూడా ఏర్పడడం అనేటువంటిది ప్రారంభమవుతుంది. 8వ వారం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు పోటీ పరీక్షల లోపల పిండాభివృద్ధి లోపల ఏ వారం లోపల
మనకి హృదయ స్పందన అనేటువంటిది ప్రారంభమవుతుందని అడిగినటువంటి సందర్భము ఇక్కడ 8వ వారం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. 8 వారాలు అంటే సాధారణంగా 2 నెలలు విషయం 2 నెలలు అన్న విషయం అంటే 2వ నెల నుంచే మనకి హృదయ స్పందనలు అనేటువంటివి మొదలవుతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ 11వ వారం లోపల 8వ వారము లేదా 2వ నెల 11వ వారం లోపల మనకి ఉంబిలికల్ కార్డ్ లేదా బొడ్డు తాడు అని అంటాము. ఉంబిలికల్ కార్డ్ లేదా బొడ్డు తాడు అనేటువంటిది ఏర్పడుతుందన్న విషయాన్ని 11వ వారం అని గుర్తుపెట్టుకోండి. 16వ వారం లోపల గోర్లు, కనురెప్పలు, అదేవిధంగా కనుబొమ్మలు. ఇంకా మనకి 17వ వారం నుంచి మరొక ముఖ్యమైన విషయము వినడం అనేటువంటిది. శిశువు వినడం అంటే బయటి వాతావరణంలో కలిగేటువంటి శబ్దాలని శిశువు అనేటువంటిది 17వ వారం నుంచి గ్రహించడం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వినడం అనే ప్రక్రియ 17వ వారం నుంచే, అంటే దాదాపుగా 4వ నెల నుంచి ఈ వినడం అనేటువంటి ప్రక్రియ శిశువు వింటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 19వ వారం లోపల మనకు పాలదంతాల ఉత్పత్తి ప్రారంభము. ఆ తర్వాత 20 వారాల తర్వాత సుమారుగా 22వ వారం నుంచి వివిధ రకాల జ్ఞాన అంగాల అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. ఇది వివిధ దశల లోపల పిండాభివృద్ధి మరియు పిండాభివృద్ధిలో ఏర్పడేటువంటి భాగాలు. నెక్స్ట్ మనము ముందుగా సంయుక్త బీజం అనేటువంటిది 3 త్వచాలుగా ఏర్పడి ఆ త్వచాల నుంచి మనకి అవయవాలు అనేటువంటివి ఏర్పడతాయి. మనకి 3 రకాల త్వచాలు, అంతఃత్వచము, మధ్యత్వచము, బాహ్యత్వచము అని 3 రకాల త్వచాలు ఉంటాయి. ఈ త్వచాల నుంచి ఏర్పడేటువంటి అవయవాలు మరియు అవయవ వ్యవస్థల గురించి క్రితం పోటీ పరీక్షలో అడిగినటువంటి సందర్భాలు మనకి బాహ్య త్వచాన్ని ఎపిడెర్మ్ అని అంటాము, మధ్య త్వచాన్ని మీసోడెర్మ్ అని, అదేవిధంగా అంతఃత్వచాన్ని ఎండోడెర్మ్. ఎపిడెర్మ్, మీసోడెర్మ్, ఎండోడెర్మ్ అని పేర్కొంటాము. ఈ ఎండోడెర్మ్ ఏదైతే అంతఃత్వచం ఉందో ఈ అంతఃత్వచం నుంచి మనకి జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థలు ఏర్పడతాయి. జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థలు అనేటువంటివి అంతఃత్వచము లోపల ఉండే త్వచం నుంచి జీర్ణ వ్యవస్థ మరియు శ్వాస వ్యవస్థలు ఏర్పడతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మధ్య త్వచం నుంచి గుండె, హృదయము, రక్తనాళాలు మరియు మజిల్స్, అదేవిధంగా కిడ్నీస్, సో కండరాలు, మూత్రపిండాలు, రక్తనాళాలు, హృదయం అనేటువంటివి మధ్య త్వచం నుంచి ఏర్పడతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బాహ్య త్వచం నుంచి మనకి మెదడు, నియంత్రణ వ్యవస్థ అని అనుకోవచ్చు. నియంత్రణ వ్యవస్థలో భాగంగా నాడులు మరియు మెదడు, అదేవిధంగా బాహ్య త్వచం నుంచే మనకు చర్మం అనేటువంటి అవయవాలు లేదా అవయవ వ్యవస్థలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ రకంగా బాహ్య త్వచం, మధ్య త్వచం, అంతఃత్వచం నుంచి ఏర్పడినటువంటి అవయవాలు, అవయవ వ్యవస్థల గురించి గుర్తుంచుకోండి. పోటీ పరీక్ష లోపల అప్పుడప్పుడు అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలు. నెక్స్ట్ మనము పిండాన్ని గురించి చూస్తున్నాం కాబట్టి పిండాభివృద్ధిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని, సో పిండం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అన్న విషయాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము ఎంబ్రియాలజీ అని పేర్కొంటాము. ఎంబ్రియో అనగా పిండం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆ పదం మీదుగానే మనకి ఆ శాస్త్రాన్ని ఎంబ్రియాలజీ అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మనకి పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అని మనం అరిస్టాటిల్ని పేర్కొంటాం. ఫాదర్ ఆఫ్ ద ఎంబ్రియాలజీ అంటాం. ఫాదర్ ఆఫ్ ద ఎంబ్రియాలజీ అరిస్టాటిల్. అదేవిధంగా ఇక్కడ మానవ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడుగా మనం వ్యాన్ బీర్ని పేర్కొంటాము. ఇక్కడ చూడండి, హ్యూమన్ ఎంబ్రియాలజీ, ఫాదర్ ఆఫ్ హ్యూమన్ ఎంబ్రియాలజీ వ్యాన్ బీర్, ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ అంటే అరిస్టాటిల్. అదేవిధంగా మొక్కల పిండోత్పత్తి శాస్త్ర పితామహుడుగా మనకి స్ట్రాస్బర్గర్ ఉన్నారు. సో 3 రకాల శాస్త్రవేత్తల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొక్కల పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు అనగా ఫాదర్ ఆఫ్ ప్లాంట్ ఎంబ్రియాలజీ స్ట్రాస్బర్గర్. సో ఈ 3 రకాల శాస్త్రవేత్తల గురించి, ఈ 3 శాస్త్రవేత్తల గురించి మనం గుర్తుంచుకోవాలి. అరిస్టాటిల్, వ్యాన్ బీర్, స్ట్రాస్బర్గర్. స్ట్రాస్బర్గర్ ఏమో మొక్కలకి, వ్యాన్ బీర్ ఏమో మానవ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు, అరిస్టాటిల్ ఏమో స్థూలంగా పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు. సో ఇది ఎంబ్రియాలజీకి సంబంధించినటువంటి అంశము. మరి ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్, మనకి ఇంతకుముందు పరీక్షల్లో అడిగినటువంటి అంశము, పిండాన్ని చుట్టూతూ మనకి ఉల్బము ఉంటుంది. దాని చుట్టూ మరొక పొర పరాయువు అనే పొర అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇక్కడ పిండము మరియు ఉల్బము ఈ రెండింటి మధ్యన మనకి ద్రవ పదార్థం అనేటువంటిది ఉంటుంది. ఇది ఇంపార్టెంట్, ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయము. ఈ ద్రవ పదార్థాన్ని మనము ఉల్బక ద్రవం అంటాము. సో పిండాన్ని ఆవరిస్తూ మనకి ఉల్బం ఉంటుంది, ఉల్బం చుట్టూ పరాయువు ఉంటుంది. ఈ పిండానికి ఉల్బానికి మధ్యన ఉండేటువంటి ద్రవ పదార్థాన్ని ఉల్బక ద్రవం అని అంటాము. దీన్ని మనము లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, ఉల్బక ద్రవము అని అంటాము.
దీని యొక్క ఉపయోగం ఏంటి అని అంటే, అప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి పిండం ఏదైతే ఉందో ఆ అభివృద్ధి చెందుతున్నటువంటి పిండము బయట ఏదైతే ఒత్తిళ్లు ఉంటాయో, పొరపాటున పొట్ట భాగంలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆ దెబ్బ నుండి పిండాన్ని రక్షించడం కోసము ఈ ఉల్బక ద్రవం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఏ రకమైనటువంటి ప్రకంపనలకి పిండము ఏదైతే అభివృద్ధి చెందుతుందో అది డిస్టర్బ్ కాకుండా ఈ ఉల్బక ద్రవం అనేటువంటిది సంరక్షిస్తూ ఉంటుంది. ఇది ఉల్బక ద్రవం యొక్క ముఖ్యమైనటువంటి విధి. అందుకే ఇది మనకి ఇంతకుముందు పరీక్షలు కూడా అడిగినటువంటి సందర్భము. ఈ ఉల్బక ద్రవం అనేటువంటిది పిండము మరియు ఉల్బంల మధ్యన ఉంటుంది. మరి ఉల్బం అంటే ఏంటిదని అంటే, పిండాన్ని ఆవరిస్తూ ఉన్నటువంటి పొరనే మనము ఉల్బం అని అంటాం. ఉల్బం పైన మరొక పొర ఉంది, దాన్ని మనం పరాయువు అని పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ పిండాభివృద్ధి లోపల మనకు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయము జరాయువు అని అంటాం. జరాయువు, దీన్ని ఇంగ్లీష్ లోపల ప్లాజెంటా అని అంటాము. సో ఈ ప్లాజెంటా ఏ విధంగా ఏర్పడుతుందనంటే, పిండం యొక్క కణజాలాలు, అదేవిధంగా పిండం ఎప్పుడైతే గర్భాశయ గోడలకి అతుక్కుంటుందో పిండం యొక్క కణజాలాలు మరియు గర్భాశయ యొక్క గోడల కణజాలాలు కలిసిపోయి ఈ జరాయువు అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది, పిండము మరియు గర్భాశయ కణజాలాల కలయిక వల్ల ఏర్పడిందే జరాయువు అని పేర్కొనడం జరుగుతుంది. ఈ జరాయువు అనేటువంటిది దీని యొక్క ముఖ్య విధి ఏంటి అంటే, గర్భాశయ గోడకి అతుక్కొని ఉండి పిండానికి కావలసినటువంటి ఆహారాన్ని అదేవిధంగా ఆక్సిజన్ను అందించే తాడు లాంటి నిర్మాణంగా ఈ జరాయువుని పేర్కొంటాము. ఈ జరాయువు లోపల రక్తనాళాలు కూడా అధిక సంఖ్యలో ఉంటాయి. దీన్నే బండిల్ ఆఫ్ బ్లడ్ వెజిల్స్ అని కూడా పేర్కొంటాము. జరాయువు లేదా ప్లాజెంటా ముఖ్యమైనటువంటి నిర్మాణము, ఎందుకంటే పిండానికి కావాల్సినటువంటి ఆహారాన్ని ఆక్సిజన్ని ఈ జరాయువే అందిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం, మనకి ఇక్కడ ఆహారాన్ని ఆక్సిజన్ని మనకి ప్లెజెంటా లేదా జరాయువు అందిస్తుంది. మరి శిశువులో ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపించడం కోసము మనకున్నటువంటి నిర్మాణమే బొడ్డు తాడు అని అంటాము. దీన్నే ఉంబిలికల్ కార్డ్ అని అంటాము. ఉంబిలికల్ కార్డ్ లేదా బొడ్డు తాడు. బొడ్డు తాడు ద్వారా శిశువులో ఏర్పడినటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి పంపించబడుతాయి. ఈ రకంగా జరాయువు అనేటువంటిది ఆహారాన్ని ఆక్సిజన్ని పిండానికి అందిస్తే, పిండము లేదా శిశువులో ఏర్పడేటువంటి వ్యర్థ పదార్థాలని బొడ్డు తాడు అనేటువంటిది బయటికి పంపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి శిశు జననం తర్వాత మొట్టమొదటిసారిగా తల్లి శిశువుకి అందించే పాలని మనము కొలెస్ట్రమ్ అని పేర్కొంటాము. సాధారణంగా మనము ముర్రుపాలు అని అంటాము. ఈ ముర్రుపాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. శిశువుకి సంబంధించినటువంటి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం లోపల ఈ ముర్రుపాలు అనేటువంటివి ప్రధాన పాత్రను పోషిస్తాయి. దీన్ని మనము కొలెస్ట్రమ్ అంటాము. కొలెస్ట్రమ్ లేదా ముర్రుపాలు అనగా తల్లి శిశువుకి మొదటిసారిగా అందించేటువంటి పాలనే మనం ముర్రుపాలు అని అంటాము. ఇవి శిశువు యొక్క వ్యాధి నిరోధక శక్తిని ఇమ్యూనిటీని పెంపొందించడం లోపల ఈ ముర్రుపాలు అనేటువంటి ప్రధాన పాత్రను పోషిస్తాయి. అదేవిధంగా ఇక్కడ మరొక రకమైనటువంటి ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే హెచ్సిజి హార్మోన్ అని అంటాము. హెచ్సిజి హార్మోన్ అని అంటాము. ఈ హెచ్సిజి హార్మోన్ అని అంటే హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్ అని అంటాము. హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్ అని అంటాము. ఈ హెచ్సిజి హార్మోన్ ద్వారానే మనము ఒక స్త్రీ గర్భధారణ స్రావించిందా లేదా అనేటువంటిది, గర్భధారణ ధరించారా లేదా అన్న విషయాన్ని ఈ హెచ్సిజి హార్మోన్ ద్వారానే మనము తెలుసుకోవచ్చు. ఈ హెచ్సిజి అనేటువంటిది ఫలదీకరణ జరిగిన తర్వాత విడుదల కావడం జరుగుతుంది. విడుదలయ్యి రక్తం లోపల మూత్రం లోపల కనిపించడం జరుగుతుంది. సో మనము మూత్ర పరీక్ష ద్వారా మరియు రక్త పరీక్ష ద్వారా ఈ హెచ్సిజి హార్మోన్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనకి గర్భధారణ జరిగినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. హెచ్సిజిని ఫలదీకరణ జరిగిన తర్వాత రక్త పరీక్ష ద్వారా 11 రోజుల్లో, బ్లడ్ టెస్ట్ ద్వారా 11 రోజుల్లో, ఫలదీకరణ జరిగినాక 11 రోజులకి మనకి రక్తం లోపల ఈ హెచ్సిజి హార్మోన్ అనేటువంటిది కనపడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా మూత్ర పరీక్ష ద్వారా 12 నుంచి 14 రోజులలో గుర్తించడం అనేటువంటిది జరుగుతుంది. మన ఇండ్ల లోపల టెస్టింగ్ కిట్స్ నార్మల్గా యూరిన్ ద్వారా కూడా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడంలో ఉపయోగపడేటువంటి హార్మోన్ ఇక్కడ హెచ్సిజి హార్మోన్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్ హార్మోన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఫలదీకరణ జరిగిన తర్వాత స్త్రీల లోపల అధికంగా ఉత్పత్తి చేయబడేటువంటి హార్మోన్ మరి 11 రోజుల లోపల రక్తంలోను, ఆ తర్వాత 12 నుంచి 14 రోజుల లోపల మనకి మూత్రంలోనూ ఈ హెచ్సిజి హార్మోన్ అనేటువంటిది కనపడుతుంది. ఈ హెచ్సిజి హార్మోన్ని ట్రేస్ చేయడం ద్వారా ఒక స్త్రీ గర్భం ధరించిందా లేదా అనే విషయాన్ని మనం గమనించవచ్చు.
నెక్స్ట్ మనం చూసినట్లయితే సో పిండాభివృద్ధి సమయం లోపల కొన్ని జన్యు లోపాలు అనేటువంటివి జరుగుతాయి. ఈ జన్యు లోపాల వల్ల వైకల్యాలు గల శిశువులు జన్మిస్తారు. అంగవైకల్యం కావచ్చు, ఏ రకమైనటువంటి వైకల్యం కావచ్చు. ఈ వైకల్యాలన్నిటికీ గల కారణం ఏంటి అని అంటే జన్యు లోపాలు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ జన్యు లోపాల వల్ల వివిధ రకాల వైకల్యాలు కలిగిన శిశువులు జన్మిస్తారు. సో ఈ వైకల్యాలకి కారణమైనటువంటి కారకాలని మనము తెరాటోజెంట్స్ అంటాము. ఈ వైకల్యాలకి కారణమైనటువంటి కారకాలను తెరాటోజెంట్ అని అంటాం. దీనికి కారణమైనటువంటి కారకాలను తెరాటోజెంట్ అని అంటాము. మరి ఈ కారకాలను గురించి అధ్యయనం చేయడాన్ని మనము తెరటాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. కారకాలను తెరాటోజెంట్ అని, అధ్యయనాన్ని తెరటాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. పిండాభివృద్ధి సమయం లోపల జన్యు లోపాల కారణంగానే వైకల్యాలు ఏర్పడతాయి. ఈ వైకల్యాలకు కారణమైనటువంటి కారకాలను తెరాటోజెంట్స్ అని, ఈ రకమైనటువంటి అధ్యయనాన్ని తెరటాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ వివిధ అవయవాల పెరుగుదల వైకల్యాల గురించి అంటే అవయవాలు సరిగా అభివృద్ధి చెందుతున్నాయా లేదా, ఏ రకమైనటువంటి వైకల్యాలు ఏమైనా ఏర్పడుతున్నాయా అనేటువంటిది పిండాభివృద్ధి సమయంలోనే ఒక స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు మనము. ఆ స్కానింగ్నే మనము టిఫా స్కానింగ్ అని పేర్కొంటాము. టిఫా స్కానింగ్ అని అంటాము. TIFFA టిఫా స్కానింగ్ అని అంటాము. టిఫా స్కానింగ్ అనగా టార్గెటింగ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ అనామలీస్. ఫీటస్ అని అంటే మనకి తెలుసు, మనకి పిండం అని అంటాము. అనామలీస్ అని అంటే వైకల్యాలు అని అంటాము. ఈ ఫీటస్ అనామలీస్ కోసము టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫ్యూటల్ అనామలీస్ చేసేటువంటి స్కానింగ్నే టిఫా స్కానింగ్గా మనం పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ నవజాత శిశువుల అధ్యయన శాస్త్రాన్ని మనము మరొక పదం ఇక్కడ ఇవ్వడం జరిగింది, నియోనేటాలజీ అని అంటాము. హాస్పిటల్స్ లోపల మనం ఈ రకమైనటువంటి బోర్డ్స్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. నియోనేటాలజీ ఈ రకమైనటువంటి బోర్డులను మనము హాస్పిటల్స్ లోపల అబ్జర్వ్ చేయవచ్చు. సో ఈ రకంగా నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టిన శిశువుల అధ్యయనాన్ని నియోనాటాలజీ అని అంటాము. సో ఇక్కడ టిఫా స్కానింగ్ అనేటువంటిది వివిధ రకాల అవయవాల పెరుగుదల వైకల్యాల గురించి తెలుసుకోవడానికి డాక్టర్లు చేసేటువంటి స్కానింగ్. సాధారణంగా 22 నుంచి 26 వారాల మధ్యన ఈ టిఫా స్కానింగ్ అనేటువంటిది పిండాభివృద్ధి సమయం లోపల 22 నుంచి 26 వారాల మధ్యన ఈ టిఫా స్కానింగ్ని చేసి అవయవాలన్నీ సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి విషయాన్ని డాక్టర్లు అబ్జర్వ్ చేస్తారు. నెక్స్ట్ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఇన్ఫెక్షన్ కారణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో గర్భాశయాన్ని తొలగించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆ రకంగా గర్భాశయాన్ని తొలగించడాన్ని మనము హిస్టరెక్టమీ అని అంటాము. హిస్టరెక్టమీ అనగా గర్భాశయాన్ని తొలగించే సర్జరీని, ఆ శస్త్రచికిత్సనే మనము హిస్టరెక్టమీ అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ మనము అండోత్పత్తిని, స్త్రీల లోపల అండోత్పత్తిని పెంపొందించడం కోసము గుర్రం సీరం లోపల ఉండేటువంటి ఒక హార్మోన్ని సేకరించడం అనేటువంటి జరుగుతుంది. ఆ హార్మోన్ యొక్క పేరునే మనము సీరం గొనడోట్రోపిన్ హార్మోన్గా పేర్కొనడం జరుగుతుంది. గుర్రం సీరం నుండి తీసినటువంటి ఆ హార్మోన్నే సీరం గొనడోట్రోపిన్ హార్మోన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఈ సీరం గొనడోట్రోపిన్ హార్మోన్ కారణంగా స్త్రీల లోపల అండోత్పత్తిని మనము పెంచవచ్చు. మరొక అంశం ఇక్కడ అద్దె గర్భాన్ని మనము సరోగసి అని అంటాము. సరోగసి అనే పదం అద్దె గర్భానికి సంబంధించినటువంటిది. కొంతమంది స్త్రీలు స్వయంగా గర్భధారణ కాలేని పరిస్థితుల లోపల శుక్రకణాన్ని మరియు అండాన్ని దానం చేసి ఆ శుక్రకణం మరియు ఏదైతే అండం కలయిక ద్వారా ఏర్పడ్డటువంటి సంయుక్త బీజాన్ని వేరే ఒక స్త్రీ గర్భాశయం లోపల ప్రవేశపెట్టి ఆ రకంగా పిండాన్ని ఏర్పాటు చేసి పిండం ద్వారా శిశు జననాన్ని గావించి ఆ శిశువుని తిరిగి వాళ్ళు ఎవరైతే శుక్రకణం మరియు అండం దానం చేశారో వారు తీసుకోవడాన్నే మనము అద్దె గర్భంగా పేర్కొంటాము. ఈ అద్దె గర్భాన్నే సరోగసి అని అంటాము. ప్రస్తుతం భారతదేశం లోపల ఈ అద్దె గర్భానికి సంబంధించినటువంటి రూల్స్ని స్ట్రిక్ట్గా చేయడం జరిగింది. సో అద్దె గర్భం అనేటువంటిది ఒక రకమైనటువంటి దోపిడీగా పేర్కొంటూ అద్దె గర్భాన్ని ఇక్కడ రూల్స్ని స్ట్రింజెంట్ చేశారు. ఎవరైతే అండాన్ని లేదా శుక్రకణాన్ని ప్రొడ్యూస్ చేయలేరో, ఉత్పత్తి చేయలేరో ఆ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే సరోగసిని ఇప్పుడు భారతదేశంలో అనుమతిస్తున్నారన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. కొత్తగా సరోగసి రూల్స్ అనేటువంటివి వచ్చాయి, ఒకసారి చదువుకోండి, మనకి పోటీ పరీక్ష లోపల ఉపయోగపడేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ మనము లింగ నిర్ధారణ అంటాము. అంటే పుట్టబోయేటువంటి శిశువు ఆడనా మగనా అని తెలుసుకోవడాన్ని మనము లింగ నిర్ధారణ అని అంటాము.
ఈ లింగ నిర్ధారణ కోసం చేసేటువంటి పరీక్షని మనం ఆమ్నియోసెంటాసిస్ అని పేర్కొనడం జరుగుతుంది. సో ఈ పరీక్ష లోపల ఉల్బక ద్రవాన్ని ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, పిండం చుట్టూ ఉల్బం అనేటువంటిది ఉంటుంది. పిండానికి ఉల్బానికి మధ్యన ఉన్నటువంటి ద్రవాన్ని ఉల్బక ద్రవం అని అంటాము. ఈ ఉల్బక ద్రవాన్ని పరీక్షించి లింగ నిర్ధారణ గావిస్తారు. సో భారత ప్రభుత్వం అనేటువంటిది ప్రస్తుతం లింగ నిర్ధారణను కూడా నిషేధించింది. ఎందుకనంటే ఆడ శిశువులను తెలుసుకున్న వెంటనే భ్రూణ హత్యలు అనేటువంటివి అధికంగా పెరుగుతున్న కారణంగా ఈ భ్రూణ హత్యలను నివారించడం కోసం లింగ నిర్ధారణని నిషేధించడం అనేటువంటిది జరిగింది. మరి మరో క్లాస్ లోపల ఈ లింగ నిర్ధారణకు సంబంధించినటువంటి మరికొన్ని అంశాలను నేర్చుకుంటూ మరి ఈ లింగ నిర్ధారణ ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమున్నాయి, మరి అదేవిధంగా కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏమేమి ఉన్నాయన్న విషయాన్ని మరో క్లాస్లో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.